ఆ వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న బిగ్ బాస్ రియాలిటీ షో కన్నడలో 12వ సీజన్కు చేరుకుంది. అయితే నిబంధనలను ఉల్లంఘించి చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై బిగ్ బాస్ కన్నడ షోని ఆపేశారు. ఈ నేపథ్యంలో హోస్ట్ కిచ్చా సుదీప్ పారితోషికంపై చర్చ మొదలైంది. బిగ్ బాస్ రియాలిటీ షోకి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్తో పాటు శాండల్వుడ్లోనూ ఈ షో రన్నవుతున్న విషయం తెలిసిందే. ఇండియాలో బిగ్ బాస్ షో మొదటగా ప్రారంభమైంది హిందీలో. ఆ తర్వాత స్టార్ట్ అయ్యింది కన్నడలోనే. కన్నడలో కలర్స్ కన్నడ టీవీలో ఈ షో రన్ అవుతుంది. మొదటినుంచి ఈ షోకి కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హోస్ట్గా చేస్తున్నారు. ఇప్పుడు ఇది 12వ సీజన్కి చేరుకుంది. ఇందులో ఓసారి మినీ సీజన్ నిర్వహించారు. ఇప్పుడు బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 నడుస్తోంది. గత వారమే బిగ్ బాస్ కన్నడ 12 షో ప్రారంభమైంది. ఇంతలోనే పెద్ద దెబ్బ పడింది. కన్నడ బిగ్ బాస్ షోని ఆపేశారు. నిబంధనలను ఉల్లంఘించి చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 షో రన్నవుతున్న బిదాడిలోని జోలీవుడ్ స్టూడియోను రెవెన్యూ కాలుష్య నియంత్రణ మండలి మంగళవారం సీజ్ చేసింది. బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ సాయంత్రం 7 గంటలలోపు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన నోటీసు తర్వాత రెవెన్యూ శాఖ అధికారులు స్టూడియోకు చేరుకుని పోటీదారులందరూ సాయంత్రం 7 గంటలలోపు ఇంటి నుండి బయటకు వెళ్లాలని ఆదేశించారు. దీంతో కన్నడ బిగ్ బాస్ మూతపడే పరిస్థితి నెలకొంది. అయితే షో మొత్తం క్లోజ్ చేస్తారా, తాత్కాలికంగా బంద్ చేస్తున్నారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. పర్యావరణానికి సంబంధించిన చర్యలు చేపట్టాక మళ్లీ కొనసాగుతుందా అనేది చూడాలి. ఇదిలా ఉంటే 19 మందితో ఈ షో స్టార్ట్ అయింది. ఇందులో అభిషేక్ అశ్విని, జి అశ్విని, ఎస్ ధనుష్ చంద్ర, ప్రభద్రువంత్ గిల్లి, నటా జాన్వీ, కావ్యమంచు, భాసినిమల్ లమ్మమాలు, పీరక్షిత రాశికస్, పందన సుధీర్, సతీష్, ఆర్జే, అమిత్ కరి బసప్ప వంటి టీవీ, సినిమా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పాల్గొన్నారు. వీరిలో మొదటి వారం ఆర్జే అమిత్ కరి బసప్ప మొదటి వారం ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్లో 17 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరంతా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నారు. మరి వీళ్ల పరిస్థితేంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో ఇప్పుడు మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ షోకి కిచ్చ సుదీప్ హోస్ట్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఈ షో కోసం ఎంత పారితోషికం తీసుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. ప్రారంభంలో ఈ షో కోసం 5 ఏళ్లకిగాను మొత్తంగా 20 కోట్ల రూపాయలు అని అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇందులో మార్పులు తీసుకొచ్చారు. దీంతో సుదీప్ పారితోషికం పెరిగింది. గత సీజన్కి ఆయన 9 కోట్లు పారితోషికంగా అందుకోగా ఇప్పుడు 12 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు సమాచారం. ఇది మిగిలిన లాంగ్వేజెస్లోని హోస్ట్ల కంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. తెలుగులో సుమారు 30 కోట్ల వరకు నాగార్జున పారితోషికం తీసుకుంటున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి 75 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట. మలయాళంలో మోహన్ లాల్ 24 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్టు సమాచారం. హిందీలో సల్మాన్ ఖాన్ ఏకంగా 150 కోట్ల రూపాయలు బిగ్ బాస్ కోసం పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన సుదీప్ చాలా తక్కువ పారితోషికం తీసుకుంటున్నారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ కన్నడ 12 షో క్యాన్సిల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ పారితోషికం వెనక్కి ఇస్తారా, కొంత గ్యాప్ తర్వాత మళ్లీ షో ప్రారంభిస్తారా అనేది చూడాలి. పర్యావరణ అధికారులు, ప్రభుత్వం నిర్ణయం బట్టి ఈ షో భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇక కిచ్చ సుదీప్ మన తెలుగు ఆడియన్స్కి సుపరిచితమే. ఆయన ఈగ సినిమాలో విలన్గా నటించారు. దీంతో పాటు బాహుబలిలో కాసేపు అలరించారు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్రలో మెరిశారు. వీటికంటే ముందు రక్తచరిత్రలోనూ పోలీసాఫీసర్గా కనిపించారు సుదీప్. ప్రస్తుతం కన్నడలో 3 సినిమాలతో బిజీగా ఉన్నారు. బిగ్ బాస్ కన్నడ షో నిలిచిపోవడంపై అభిమానులు నిరాశలో ఉన్నారు. షో భవిష్యత్తుపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ అనిశ్చితి మధ్య కిచ్చా సుదీప్ అందుకున్న పారితోషికాన్ని వెనక్కి ఇవ్వాల్సి వస్తుందా అనే ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది.